సక్సెస్ కోసం కష్టపడి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ తాలూకు ఆ సెలబ్రిటీ స్టేటస్ అనేది హెడ్ వెయిట్గా మారిన తర్వాత సో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు అనే దానికి మేబీ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ సింగర్ మంగ్లీ గారు అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 9 months బ్యాక్ అనుకుంటాను సింగర్ మంగ్లీ గారి బర్త్డే పార్టీలో కూడా డ్రగ్స్ దొరికాయి, డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్తో పోలీసులు రైడ్ చేశారు. ఆవిడ మీద కేసు కూడా నమోదు చేశారు, ఉన్నాయి అది ఇది అని చెప్పి. దాని తర్వాత ఆ కేసు ఏమైందో మనకి తెలియదు. సింగర్ మంగ్లీ గారు బయటకు వచ్చి ఆ టైంలో నేను మా అమ్మ మా నాన్న వాళ్ళతోటి పార్టీ చేసుకుంటున్నాను, అది వాళ్ళ వాళ్ళ డ్రీమ్, అది మంచిగా పార్టీ చేసుకోవడం అది ఇది అనేది అని చెప్పి సింగర్ మంగ్లీ గారు కొంచెం కవర్ డ్రైవ్ చేశారు. దాంట్లో నెటిజన్స్ ఎవరు కూడా దానికి మీద పాజిటివ్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, అందరు నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో దాని తర్వాత రీసెంట్గా సింగర్ మంగ్లీ గారు సో ధ్రువ్ సర్జా కన్నడ సినిమా అయితే ఉందో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలో ఒక సాంగ్ పాడారు. హిందీ లిరిక్స్ అవ్వచ్చు, తెలుగు లిరిక్స్ అవ్వచ్చు, కన్నడ లిరిక్స్ అవ్వచ్చు, చాలా నీచంగా జుగుప్సాకరంగా ఉన్నాయి, ఎవ్వరు కూడా వినలేనంతగా ఉన్నాయి. అలాంటి సాంగ్ని సింగర్ మంగ్లీ గారు హిందీలో పాడారు, తెలుగులో పాడారు. సో దాని మీద కూడా సింగర్ మంగ్లీ గారి మీద ఒక కేసు నమోదు అయ్యింది. అందుకని అనుకుంటాను ఈ సింగర్ మంగ్లీ గారి గురించి ఇలాంటి వార్తలు వచ్చేసరికి ఈషా ఫౌండేషన్ వాళ్ళు కూడా సింగర్ మంగ్లీ గారికి ఈసారి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి సింగర్ మంగ్లీ గారు వెళ్తారు, అక్కడికి పాటలు పాడతారు, చేస్తారు, ఆ పాటలతోటి భక్తిలోకి తీసుకెళ్తారు. బట్ ఇలాంటిది ఈసారి సింగర్ మంగ్లీ గారికి ఇన్విటేషన్ రాలేదు బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో ఈ రెండింటి కాకుండా ఇప్పుడు సింగర్ మంగ్లీ గారి గురించి వేరే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. హైకోర్టు లాయర్ గారు మాట్లాడిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అండ్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత సో అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, వీడియోని కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయడానికి ట్రై చేయండి వీడియోని, ఓకేనా. సింగర్ మంగ్లీ గారు ఒక కాంట్రవర్సీ కేసెస్ గురించి మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే సో సింగర్ మంగ్లీ గారికి ఆ హైకోర్టు లాయర్ గారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సింగర్ మంగ్లీ గారు చాలా యారగెంట్గా మాట్లాడారంట. ఎంత యారగెంట్గా మాట్లాడారంటే, ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు మీరు, నేనేదో బూతు పాట పాడానని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అదే గీతా మాధురి గారు కూడా చాలా బూతు పాటలు పాడారు కదా, ఆవిడ బ్రాహ్మణ్ అని చెప్పి ఆవిడ జోలికి ఎవరు పోలేదు, నేను గిరిజన్ అని చెప్పి నా జోలికి ఇలా అందరూ వస్తున్నారా, నా మీద ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పి ఈవిడ కూడా ఒక రాజకీయ నాయకురాలిలాగా కులం కార్డును బయటకు తీసుకొచ్చింది. ఎవరు అంటే నార్మల్గా రాజకీయ నాయకులు మాత్రమే ఏదైనా తప్పులు చేస్తే కులం కార్డులు బయటకు తీసుకొస్తారు, మనం చూస్తూనే ఉంటాం. బట్ ఈవిడ సింగర్ అయ్యింటి కూడా ఈవిడ కూడా కులం కార్డు బయటకు తీసుకొచ్చిందంటే ఈవిడలో కూడా రాజకీయ లక్షణాలు చాలా గట్టిగానే పుష్కలంగానే ఉన్నాయి. నెక్స్ట్ టర్మ్కి ఎవరొక ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చినా ఇవ్వచ్చు ఈవిడకి, అలా కనిపిస్తుంది అనమాట ఈవిడ. ఎందుకంటే ఇలా కులం కార్డు ఒక హైకోర్టు అడ్వకేట్తో మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. అసలు ఏం జరిగింది అంటే సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ అండ్ రమాకాంత్ మధు అనే ఒక అతను అండ్ నెక్స్ట్ మధు చౌహాన్ అనే ఇంకొక అతను, సో వాళ్ళ ఫాదరు ఒక కానిస్టేబుల్ అనమాట. సో అతను కూడా గిరిజన్ అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక కంపెనీ పెట్టి సో దాంట్లోకి చాలామంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారనమాట. మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి, లైక్ 10 రూపీస్ కానీ 12 రూపీస్ ఇంట్రెస్ట్కి మీకు డబ్బులు ఇస్తాము సో అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. సో డబ్బులు తీసుకునేటప్పుడు సింగర్ మంగ్లీ గారి పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు. అండ్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే సింగర్ మంగ్లీ గారి తమ్ముడు ఉన్నారో వాళ్ళ తమ్ముడి పేరు చెప్పి వాళ్ళ తమ్ముడిని చూపించి వాళ్ళ తమ్ముడితో మాట్లాడించి, మేబీ డైరెక్ట్గా సింగర్ మంగ్లీ గారితో అయితే మాట్లాడించలేదు కానీ సింగర్ మంగ్లీ గారి తమ్ముడు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళ తమ్ముడిని ఇన్వాల్వ్ చేసి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము జస్ట్ రమాకాంత్ మధు అనే అతను అవ్వచ్చు, లేకుంటే భరత్ చౌహాన్ అనే అతను అవ్వచ్చు, వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు సో శైలజ చౌహాన్, వీళ్ళ ముగ్గురు కలిసి ఇలా సింగర్ మంగ్లీ గారి పేరు చెప్పి మేము వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం, మొత్తం వాళ్ళదే అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగిందనమాట. అది నార్మల్గా ఒక విక్టిమ్స్ కొంతమంది వచ్చి కేసు పెట్టారు, అది 6.5 crores విక్టిమ్స్ కొంతమంది పెట్టారు. అన్అఫిషియల్గా కూడా చాలామంది డబ్బులు ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే 150 కోట్ల పైన మాటే అని చెప్పి అంటున్నారనమాట. అండ్ సింగర్ మంగ్లీ గారికి చెందిన అపార్ట్మెంట్లో కూడా డబ్బులు దొరికాయనే రూమర్ కూడా బయటకు వచ్చింది. సో దీని మీద హైకోర్టు లాయర్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఎవరైతే ఆ భరత్ చౌహాన్ ఉన్నారో వాళ్ళ ఫాదరు విట్టు నాయక్, సో విట్టు నాయక్ తాండా మగడపల్లి మేదక్, వాళ్ళ ఫాదర్ పేరు రూప్ సింగ్ అనమాట. ఆయన అక్కడ హెడ్ కానిస్టేబుల్గా చేస్తుంటారు. సో శైలజ చౌహాన్ అనేది భరత్ గారి వైఫ్, ఇంతకు ఆల్రెడీ చెప్పారు. సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక బోగస్ కంపెనీ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఫ్లాట్లు అవి కొన్నారు.
అండ్ వీళ్ళ పేరు మీద ఈ ఎవరైతే ఆ రమాకాంత్ మధు అనే తన పేరు మీద, సో అతను కర్నూలు అవ్వచ్చు, అక్కడ దగ్గరలో ఉండే కొన్ని గద్వాల్ సో అక్కడ వాళ్ళు ఫ్లాట్లు కొని అపార్ట్మెంట్లు కొంటే, సో అక్కడ వాళ్ళ మోసం చేశారని చెప్తే అతని మీద కేసు పెట్టడం జరిగింది, అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది, అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అతను బెయిల్ మీద రావటం కూడా జరిగింది. సో దాని తర్వాత కూడా స్టిల్ ఇలాగే కంటిన్యూ చేయడం కూడా జరిగింది. సో ఎంతోమంది దగ్గర ఇలా డబ్బులు కొట్టేయటం కూడా జరిగిందనమాట. సో ఈ విషయం మీద హైకోర్టు లాయర్కి సో చాలామంది వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన కేసు ఫైల్ చేశారు. ఆయన కేసు ఫైల్ చేసినప్పుడు ఆయన ఒక్కసారి చెక్ చేసుకోవాలి, అంటే ఎవరిని చూసి మీరు ఇలా పెట్టుబడులు పెట్టారు, ఇంత డబ్బులు మీరు ఎవరి ఫేస్, అంటే ఒక ఫేస్ ఆఫ్ చూసే కదా డబ్బులు పెట్టేది, ఊరికి ఎవరు డబ్బులు పెట్టరు కదా అంత బ్లైండ్గా. మీరు ఎవరి ఫేస్ చూసి డబ్బులు పెట్టారంటే మాకు సింగర్ మంగ్లీ గారిని దూరం నుంచి చూపెట్టారు, సింగర్ మంగ్లీ గారు ఉన్నారని చెప్పారు, వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు, వాళ్ళ తమ్ముడితో చాటింగ్ని వాళ్ళ తమ్ముడిని వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు. మేము వాళ్ళ దగ్గర జస్ట్ ఆ వర్క్ చేసే వర్కర్స్ అని కూడా చెప్పారు. వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ గారు ఉన్నారో అతను మెయిన్ అని చెప్పారు. సో అందుకని మేము డబ్బులు పెట్టాము అని చెప్పిన తర్వాత ఆ లాయర్ గారు సింగర్ మంగ్లీ గారికి ఫోన్ చేస్తే సింగర్ మంగ్లీ గారు చాలా యారగెంట్గా మాట్లాడారు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని మాట్లాడారు. ఒక ఎంపీ గారి పేరు కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో సో ఆయన ఒక మంత్రి కూడా అట్ ప్రెసెంట్ సెంట్రల్ మినిస్టర్ కూడా అనుకుంటారు ఆయన. సో ఆయన పేరు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మన ఆయన పేరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన పేరు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అనేది ఆ లాయర్ గారికి బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే బెదిరించడానికి ఆయన పేరు చెప్పారా, లేకపోతే నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పడానికి చేశారా అని చెప్పి లాయర్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఆ డ్రగ్స్ దొరికాయి లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి ఇప్పుడు దాకా ఫర్దర్ డీటెయిల్స్ లేవు, ఫర్దర్గా ఆ కేసుని ఫాలో అప్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో దాంతోనే క్లియర్గా అర్థమవుతుంది సో సింగర్ మంగ్లీ గారికి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. ఈవెన్ దో సింగర్ మంగ్లీ గారికి క్లీన్ చీట్ వచ్చింది కూడా లేదు అక్కడ కోర్టు దగ్గర నుంచి కానీ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కానీ. మరి ఆయన అసలు ఆ కేసు ఏమైందనేది ఎవ్వరికీ తెలియదు. సో అప్పుడే అర్థమైపోతుంది సింగర్ మంగ్లీ గారికి చాలా పెద్ద స్థాయిలో పలుకుబడి ఉంది అన్న సంగతి. సో కాబట్టి సింగర్ మంగ్లీ గారు చాలా యారగెంట్గానే మాట్లాడారు, చాలా గట్టిగానే మాట్లాడారు. ఆ లాయర్ గారు చాలా హర్ట్ అయ్యారు. ఒక హైకోర్టు లాయర్, నువ్వు సీనియర్వా జూనియర్వా, నీ పేరు నేను ఎప్పుడు వినలేదు, అసలు నువ్వెవరు నాకు ఫోన్ చేయడానికి, సో ఇలాగ మాట్లాడింది అనమాట. ఆయన ఏంటి జస్ట్ ఒక వర్షన్ వినడానికి ఆయన ఫోన్ చేశాడు. బట్ ఈమె సో కొంచెం యారగెంట్గా హెడ్ వెయిట్ తోటి మాట్లాడిందని చెప్పి లాయర్ గారు చెప్పారు. అండ్ దట్టు ఆమె కులం కార్డు కూడా వాడిందని చెప్పి లాయర్ గారు చెప్తున్నారు. అసలు అక్కడ కులం కార్డు వాడాల్సిన అవసరం ఏమిటి? గిరిజన అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, బ్రాహ్మణ్ అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి, కమ్మ అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, తప్పు చేస్తే బొక్కలు వేయడానికి ఎవరైతే ఏంటి, దానికి కులం కార్డు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అక్కడ? నిజంగా మీరు తప్పు చేయకపోతే సో గీతా మాధురి గారితో కంపారిజన్ చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ? సో గీతా మాధురి గారు కూడా బూతు పాటలు పాడారు అని చెప్పి మీరు చెప్పారు, లాయర్ గారితో చెప్పారంట. సో గీతా మాధురి గారు పాడిన పాటలతో పాటు చాలామంది చాలా బూతు పాటలు పాడారు. బట్ అన్ని బూతు పాటల కంటే కూడా ఈ బూతు పాట చాలా వల్గర్గా, చాలా నీచంగా, చాలా దారుణంగా ఉండే లిరిక్స్. మరి అలాంటి లిరిక్స్ ఉన్న పాటను మీరు పాడారు అంటే మీరు డబ్బులకి కకృతిపడి పాడారే అనే జనాలు అనుకుంటున్నారు. సో ఆ విషయం మరి సింగర్ మంగ్లీ గారికి తెలియకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే అంతకు ముందు కూడా చాలా సాంగ్స్ మీద అలాగే జరిగాయి కూడా. బట్ వాళ్ళ వర్షన్లు వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పుకున్నారు. బట్ సింగర్ మంగ్లీ గారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం సో కులం కాటు బడి తీశారు. ప్రతిసారి అంతే సింగర్ మంగ్లీ గారు ఎప్పుడు చూసినా అంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూలో ఆమె పేరు వచ్చినా సరే గిరిజన మహిళ, తాండా మహిళ, నన్ను ఇలా చేస్తున్నారా అని చెప్పి కులం కార్డు తీస్తారు. అసలు తీయాల్సిన అవసరం ఏముందో కానీ మరి సింగర్ మంగ్లీ గారికి తెలియాలి. అక్కడ చాలామంది కేసులు పెట్టారనమాట. ఎందుకంటే సింగర్ మంగ్లీ గారే మెయిన్ పిల్లర్ అని చెప్పి ఆ హైకోర్టు లాయర్ గారు కూడా చెప్తున్నారు. కోకోపేటలో అండ్ ఉన్న సింగర్ మంగ్లీ గారి అపార్ట్మెంట్లో కూడా డబ్బులు దొరికాయని కూడా లాయర్ గారు చెప్తున్నారు. ఈ రమాకాంత్ మధు ఎవరైతే అతను డబ్బులు డీల్ చేసో ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన అతను సో అతని దగ్గర చాలా ఫ్రాడ్ థింగ్స్ కూడా అతను చేశారు. అతను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కేసు పెట్టారు, అరెస్ట్ కూడా అయ్యారని చెప్పి. అండ్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కూడా చెప్పాను కదా. సో వీళ్ళందరూ 6.5 crores మధు గారికి సెండ్ చేశారు. ఎవరైతే ఆ రమాకాంత్ మధు అని ఉన్నాడో అతనికి సెండ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సింగర్ మంగ్లీ గారిని దూరం నుంచి చూపెట్టారని కూడా చెప్పాను కదా. సో అలాగా డబ్బులు స్కామ్ చేశారనమాట వీళ్ళు. ఎందుకంటే సింగర్ మంగ్లీ గారు మిర్యాలగూడలో ఉన్న స్కూల్ని లీజుకి తీసుకున్నారు అండ్ నెక్స్ట్ తీసుకుని నడిపిస్తున్నారని చెప్పి ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకుని నడిపిస్తున్నారని చెప్పి కోకాపేటలో ఒక క్లబ్బు
పబ్ కూడా పెట్టబోతున్నారు కోకాపేటలో. ఎందుకంటే కోకాపేటలో ఇప్పుడు ల్యాండ్ వాల్యూ చాలా కాస్ట్, మనందరికీ తెలిసిందే. అండ్ కోకాపేట కూడా చాలా కమర్షియల్గా కూడా చాలా డెవలప్ అవుతుంది. సో అక్కడ ఇలాంటి పబ్స్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, అండ్ కమర్షియల్గా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ గ్రేటెడ్ కమ్యూనిటీలు అవ్వచ్చు, చాలా గట్టిగా వస్తుంది ఫినాన్షియల్గా. సో అక్కడ మంగ్లీ గారు పబ్ కూడా పెట్టబోతున్నారు అని చెప్పి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనమాట. సో అలా పెట్టబోతున్నారనమాట. కోకాపేటలో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే డెఫినెట్గా మనకి రిటర్న్స్ వస్తాయి, దట్టు మనకి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు అనుకోని ఉండొచ్చు. సో వాళ్ళు మంగ్లీ గారి పేరు చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. బట్ వీళ్ళు వాళ్ళని మోసం చేశారనమాట. ఎవరైతే రమాకాంత్ మధు గారు ఉన్నారో, సో అతను అవ్వచ్చు, ఆ భరత్ చౌహాన్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్ అంజలి, సారీ వాళ్ళ వైఫ్ పేరు ఏంటి ఇక్కడ రాశానే, శైలజ చౌహాన్ గారు అవ్వచ్చు, అండ్ మంగ్లీ గారి బ్రదర్ శివ అవ్వచ్చు. సో వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేశారు. మంగ్లీ గారి మీద అయితే కేసు పెట్టలేదు. సో పెట్టడం కోసం ముందు మంగ్లీ గారికి ఏం విషయం అడుగుదామని చెప్తే వేరే మ్యూజిక్ డైరెక్టర్ త్రూ మంగ్లీ గారి చేత మాట్లాడిస్తే మంగ్లీ గారు అలా రెస్పాండ్ అయ్యారు హెడ్ వెయిట్ తోటి అని చెప్పి లాయర్ గారు చెప్తున్నారనమాట. సో కేసు పెట్టిన వాళ్ళు ఎవరంటే విక్టిమ్స్. సో హిమాకాంత్ రెడ్డి, నగేషు, సంతోషు, ఆషబ్బు, కృష్ణారెడ్డి, గోవిందమ్మ, లతాదేవి. సో వీళ్ళ 6 మెయిన్. వీళ్ళ కాకుండా ఇంకా చాలా 50 మంది దాకా కూడా ఉన్నారు అనమాట బాధితులు. సో వాళ్ళు అన్అఫిషియల్గా కూడా వాళ్ళు చెప్పారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇలాగా మంగ్లీ గారు పేరు చెప్పుకొని, లేకపోతే మంగ్లీ గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది వీ డోంట్ నో కరెక్ట్గా. బట్ మంగ్లీ గారి పేరు చెప్పుకొని అయితే 150 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగింది. ఈ విషయం మంగ్లీ గారు అడిగితే నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశానని చెప్పి పెద్ద పెద్ద ఎంపీలతో మాట్లాడాను, ఎమ్మెల్యేలతో మాట్లాడాను, మినిస్టర్లతో మాట్లాడాను అన్న రేంజ్ తోటి. సో అలా కైండ్ ఆఫ్ దమ్కి లాగా మరి ఆ హైకోర్టు లాయర్ గారికి మంగ్లీ గారు ఇచ్చారంట. సో మరి మంగ్లీ గారికి అంత నెట్వర్క్ ఎప్పుడు క్రియేట్ అయిందో ఏమో మనకు తెలియదు. అండ్ ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కూడా సో నేను గిరిజన మహిళని అది ఇది అని అంటారు. సో కాబట్టి యాజ్ పర్ ద లాయర్ గారు ఏవైతే చెప్పారో సో అదే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సింగర్ మంగ్లీ గారు సో ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారా లేదా, సో సింగర్ మంగ్లీ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి, సో ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆవిడ నేచర్ ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. బట్ ఆవిడ ఫ్లాట్లోనే ఆవిడ అపార్ట్మెంట్లో డబ్బులు దొరికాయని చెప్పి న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకి కూడా తెలియదు. యాజ్ పర్ ద హైకోర్టు లాయర్ ఇంటర్వ్యూ ప్రకారం సో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీని మీద మళ్ళీ ఇంకా ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో మనం మాట్లాడుకుందాం. బట్ ఒకటైతే మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను, మంగ్లీ గారు అయితే మాత్రం సో ఆ మాట ఎట్లయితే మాట్లాడారో, సో గీతా మాధురి గారు మాట్లాడారు, పాడారు, నేను కూడా పాడాను, ఆవిడ బ్రాహ్మణ్ అని చెప్పి వదిలేశారు, నేను ఇట్లా గిరిజన అని చెప్పి నా మీద ఇలా తిరగబడుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో సింగర్ మంగ్లీ గారు, అప్పుడే సింగర్ మంగ్లీ గారి మీద నాకు ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, సింగర్లు అది. బట్ ఎందుకంటే ఈ సాంగ్ మీద యునానిమస్గా రియాక్ట్ అవుతున్నారు. గీతా మాధురి గారు ఎవరు అనేది సో బాలీవుడ్లో ఎవరికి తెలియదు. సో కన్నడలో కూడా మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మరి కన్నడ వాళ్ళు వస్తున్నారు, బాలీవుడ్ వాళ్ళు వస్తున్నారు, తెలుగు వాళ్ళు వస్తున్నారు, తమిళ వాళ్ళు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పాట విన్న ఎవరైనా వస్తారు. ఆ పాట జపాన్ లిరిక్స్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా వస్తారు. మరి దానికి మరి కమ్యూనిటీకి సంబంధం ఏంటో మరి సింగర్ మంగ్లీ గారికే తెలియాలి, మనకైతే తెలియదు. సో ఇదనమాట ఓవరాల్గా ఆ కాంట్రవర్సీల గురించి. సో మీ ఒపీనియన్ మీరు కూడా చాలా బలంగా కామెంట్ చేయండి. ఇంకోసారి కూడా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయడం కూడా ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే. జై హింద్.